కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పని మనం చూసుకుందాం. కన్యా రాశి వారికి చూసుకుంటే గనక శని భగవానుడు 2023 నుంచి మీ యొక్క 6వ స్థానంలో సంచరిస్తున్నారనమాట. ఇప్పుడు ఈ 2025 మార్చి 25వ తారీఖు తర్వాత మీ 7వ స్థానంలోకి కన్యా రాశి వారికి రావటం జరుగుతుంది శని భగవానుడు. అదేవిధంగా చూసుకుంటే గురువు 9వ స్థానాన్ని విడిచిపెట్టి 10వ స్థానానికి రావడం జరుగుతుంది మే 18 తర్వాత. మే 14వ తారీఖు రాహువు సప్తమాన్ని విడిచిపెట్టి వక్రగతిలో మీ యొక్క 6వ స్థానానికి రావడం జరుగుతుంది. కేతువు మీ యొక్క రాశిలోంచి 12వ స్థానంలోకి వెళ్ళటానికి జరుగుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకు చూసుకుంటే 6వ స్థానంలో శని ఉన్నన్నాళ్ళు చాలా బాగుంటుంది. 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటండి కంటక శని వస్తుందా అంటే కంటక శని మిమ్మల్ని అస్సలు బాధించదు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళని సింహరాశి వాళ్ళకి ఏదన్నా కొంచెం కంటక శని బాధించినా కన్యా రాశి వాళ్ళకి కంటక శని ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి 7వ సప్తమ శని అనేది మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టదు. కాకపోతే ఏంటంటే ఎందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చూసుకుంటే కనుక ఈ టైం పీరియడ్లో కొంచెం పార్ట్నర్కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది వస్తుందండి. అంటే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు ఎవరన్నా ఫారిన్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారండి. అక్కడ అనుకోకుండా జీతం వచ్చి ఒక 3 లక్షలు 2 లక్షలనే చెప్తారు. సరే ఫ్యామిలీ అంతా వెళ్ళి జీతం ఖర్చు పెట్టడం ఎందుకని మీరు ఒక్కళ్ళే వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం జీతం పెరిగాక పిల్లల్ని తీసుకెళ్దాం లేదా క్వార్టర్స్ ఇచ్చాక భార్యను తీసుకెళ్దాం అని చెప్పని. సో ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే ఒక భార్యాభర్తల మధ్య ఉన్న ఒక ఫిజికల్ డిస్టెన్స్ అనేది పెరగటం జరుగుతుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే కొంతమందికి భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు అట్లాంటివి వచ్చి ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయడానికి ఇది అసలు పనికిరాదు. ఎందుకంటే సప్తమ శని పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేది అసలు ఇవ్వడండి. కానీ ఇక్కడ చూసుకుంటే నెగిటివ్లు ఉన్నాయండి. వేటికి మంచిది అని చూసుకుంటే గురువు 10వ స్థానంలోకి వెళ్తున్నాడండి. మీకు ఈ సంవత్సరం మీ వృత్తిరీత్యా చూసుకుంటే కనుక మంచి గౌరవ ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మిమ్మల్ని అందరూ ఒక గురువుగా చూస్తారనమాట ఈ టైం పీరియడ్లో. 10లో గురువు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యాస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి, అదేవిధంగా చెప్పాలంటే సాంప్రదాయబద్ధమైనటువంటి అన్ని వృత్తుల వారికి చాలా బాగుంటుంది. ఈ టీచర్లకి ప్రొఫెసర్లకి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే మీరు లేదు మీ యొక్క ప్రొఫెషన్లో వేరే ఏదన్నా గవర్నమెంట్ ప్రొఫెషన్ అయినా సరే ఈ టైంలో మీకు ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి. కన్యా రాశి వాళ్ళు మీకు గౌరవం అనేది పెరుగుద్దండి. ఎయిదర్ మీ పొజిషన్ వల్ల కావచ్చు లేకపోతే మీ మంచి నడవడిక వల్ల కావచ్చు మీ గౌరవం పెరుగుద్ది. మీ మాట వినేవాళ్ళు 10 మంది ఉంటారండి. మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు మిమ్మల్ని గురువులాగా ఫీల్ అయ్యేవాళ్ళు 10 మంది ఉండటం అనేది జరుగుతుంది అనమాట ఈ టైం పీరియడ్లో. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి చూస్తే చాలా గౌరవం అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఇక వృత్తిలో వచ్చి మంచి ఉన్నతి ఉందన్నమాట. అయితే 10వ స్థానంలో ఉన్న గురువు ఏం చేస్తాడంటే 10వ స్థానం నుంచి 2వ స్థానం మీద దృష్టి పెడతారు. ఈ సంవత్సరం గురువు చూసుకుంటే మీకు ధనాదాయం అనేది మంచిగా ఇస్తాడనమాట. ధనం మంచి ప్రవాహం లాగా వస్తుంది అని చెప్పి చూసుకోండి. ప్రొఫెషన్ బాగుంది. ప్రొఫెషన్ వల్ల శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంది. ప్రొఫెషన్లో గౌరవం అనేది కూడా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ సంవత్సరం రాహు యొక్క ప్లేస్మెంట్ ఎట్లా ఉంది అంటే 7వ స్థానంలో ఉన్న రాహు వక్రగతిలో 6వ స్థానంలోకి వస్తాడు. రాహు ఎప్పుడైనా సరే అండి 3వ స్థానంలో 6వ స్థానంలో 10వ స్థానంలో 11వ స్థానంలో ఉన్నప్పుడు చాలా అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఊహించిన విధంగా మీకు వృత్తిలో ఉన్నతి అనేది ఉంది. ఒక్కసారిగా ఏంటంటే మీకు లెవెల్ పెరుగుతుందండి. ఒక్కసారిగా ఎట్లా అంటే మీకు పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఇది ఎవరికంటే కళారంగాల వాళ్ళకి కావచ్చు, సినిమా రంగాల వాళ్ళకి. సినిమా రంగాల వాళ్ళని చెప్పుకోవటం కుదరదు కానీ టీవీ రంగాల వాళ్ళకి మంచిగా బాగుంటుందండి. అంటే ఈ సోషల్ మీడియాలో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే యూట్యూబర్స్కి ఇది చాలా మంచి టైం పీరియడ్, మంచి ఫేమ్ వచ్చే టైం పీరియడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు. 2వ స్థానం మన యొక్క స్పీచ్ అండ్ ఫేస్ హౌస్ కూడా వక్తలకి బాగుంటుంది. యూట్యూబర్స్కి చాలా బాగుంటుంది. అదేవిధంగా చెప్పాలి అంటే కనుక ఇంకా ఈ న్యూస్ రీడర్లకి వీళ్ళకి కమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళందరికీ బాగుంటుంది. టెలివిజన్ ఛానల్స్లో వర్క్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఎయిర్లో వెళ్ళే అందరికీ కూడా బాగుంటుందండి ఈ టైం పీరియడ్. అదేవిధంగా చెప్పాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఈ మార్కెటింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. కానీ
సప్తమ శని ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రోకరేజ్ వ్యవహారాలు, మీడియేషన్ వృత్తులు చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుందండి. అంటే సప్తమ శని ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఫారెన్ ట్రావెల్ అనేది ఇస్తాడనమాట శని భగవానుడు. అది ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది పెట్టి అవుద్ది. మామూలుగా శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం నుంచి మనల్ని విడగొడతాడనమాట. కానీ సప్తమంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే శని భగవానుడు అంటే ఫారెన్ గ్రహం కాబట్టి, ఫారెన్ గ్రహం అని కాదు, ఫారెన్కి సహకరిస్తాడు ఆయన. శని కావచ్చు, రాహు కావచ్చు, ఫారెన్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ ఒక ఏజెన్సీ పెట్టుకొని 10 మందిని ఫారెన్ పంపించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి పనికిరారు. అంటే ఇక్కడ గుర్తుపడి, మీరు ఫారెన్ వెళ్ళాలి అంటే సహకరిస్తాడు శని భగవానుడు, ఇంకొకరిని పంపాలి అంటే శని భగవానుడు సహకరించడు. బ్రోకరేజ్ వృత్తులు చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలగచ్చండి. ఎందుకంటే 10వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ రంగాల వాళ్ళందరికీ బాగుంటుంది, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మధ్య మీడియేషన్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. కానీ సప్తమం రిలేషన్షిప్ హౌస్లో ఉన్నాడు కదా శని, కొంచెం క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీడియేషన్ చేసే వాళ్ళకి, బ్రోకరేజ్ వాళ్ళకి. కానీ 10లో గురువు కమ్యూనికేషన్లో ఉన్నాడు కాబట్టి ధన మార్గం, ఆదాయ మార్గం అనేది బాగుంటుంది. 6వ స్థానపు రాహు ఏం చేస్తాడు అంటే మీ మీద అసూయ చెంది మీతో మంచిగానే ఉంటూ మీ మీద చెడ్డగా ప్రచారం చేసి శత్రువులు కొన్ని పుట్టిస్తాడు. అంటే కంటికి కనపడని శత్రువులు ఉంటారన్నమాట మీకు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మీతో మంచిగానే ఉంటారు, నువ్వు ఇప్పుడు ఇంత మంచిగా పైకి వచ్చావు, నువ్వు ఎంత బాగా చేస్తున్నావు, నాకు ఎంత గొప్పగా ఉందో, నాకు ఎంత గర్వకారణంగా ఉందో, నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవటానికి అని చెప్తారు. కానీ వెనక్కి వెళ్ళి ఏం చెప్తారు అంటే వాడు ఊరికే రాలేదండి ఆ పొజిషన్కి, ఎంతో మందిని తొక్కేసి ఎన్నో పాలిటిక్స్ చేసి వచ్చాడు, ఎన్నో రాజకీయాలు చేసి అని చెప్పి చెప్తారు. కొంచెం ఏంటి అంటే కంటికి కనపడిన శత్రువులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మామూలుగానే అందరి జీవితాల్లో వచ్చి కొద్దిగా ఒకళ్ళో ఇద్దరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, మనతో బాగా బలికి వెనకాల పాలిటిక్స్ చేసేవాళ్ళు. ఈ టైంలో కొంచెం మీ యొక్క ఉన్నతి చూసి ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని పాలిటిక్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒకళ్ళతో పలికేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చూసుకొని పలికితే అంతే చాలు. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చూసుకుంటే గనక చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. వృత్తిపరంగా ముఖ్యంగా ఉన్నతి అనేది ఉంది. 10వ స్థానంలో ఉన్న గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫ్యామిలీలో ఒక శుభకార్యం చోటు చేసుకోవటం, పెళ్లి జరగటం, పిల్లలు పుట్టడం ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, విందు వినోదాల్లో పాల్గొనటం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం చూసుకుంటే గనక కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం చూసుకుంటే గనక లాభకరమైన శుభకరమైన ఫలితాలే ఉన్నాయి. ఇవి కన్యా రాశి వారికి 2025 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు. ఇకపోతే కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరం అన్ని రకాలైనటువంటి శుభకరమైన ఫలితాలు అందాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.